మూవీకి రావడానికి చూడడానికి ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఎంఎస్ నారాయణ గారు నిజంగా ట్రైలర్లో శరత్ బాబు గారు ఎలా చూసాము. అవును, డబ్బింగ్ శరత్ కుమార్ గారు చెప్పినట్టున్నారు కదా డబ్బింగ్ కూడా. ఫస్టే చెప్పారంట ఆయన, నేనే డబ్బింగ్ చెప్తానని. ఆయన కండిషన్ పెట్టారట. సో డైరెక్టర్ కొంచెం తెలివైనాడు, అలాగేనండి అని ఊకడతాడు ఫస్ట్. తర్వాత వాయిస్ విని చూద్దాం అన్నట్టు ఉంటాడు. తర్వాత వాయిస్ ఆయన అనుకున్న దానికన్నా చాలా బాగుంది. ట్రైలర్లో చూసాము. అంటే దానికి ఈజీ అయిపోయిందా? ఈజీ, దగ్గర నుండి చెప్పించారు. తెలుగు వచ్చు బాగా, బట్ అక్కడక్కడ చిన్న చిన్నది తమిళ్ది వస్తూ ఉంటుంది, అది దగ్గర నుండి చేయించుకున్నాడు. ఓకే. అండ్ తన క్యారెక్టర్ తనకు చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? ఓకే అనే సరే తనకి ఎగ్జైటింగ్ ఏమనిపించి ఉంటుంది? అంటే యాక్చువల్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెళ్ళి కథ చెప్పడం జరిగిందండి. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే కథ ఆయనకు బాగా నచ్చింది, కథ నచ్చింది, చెయ్యాలనుంది. మనతో పాటు ఈ కథతో పాటు ఇక్కడి నుంచి ఒక పెద్ద సినిమా కూడా వెళ్ళింది ఆయనకి, అది కూడా చెప్పారు. ఇద్దరు ఒకసారి వెళ్ళారు. అది పెద్ద సినిమా, పెద్ద రెమ్యునరేషన్, చాలా బడ్జెట్ ఎక్కువ, స్టార్ కాస్టింగ్ సినిమా అది. సో రెండు విన్నాడు, రెండు విని దీనికి ఓకే చేశారు ఆయన. ఓకే చేసి వెంటనే డైరెక్టర్కి మళ్ళీ ఒక 1 అవర్స్లో ఫోన్ చేసి నేను ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పి మొత్తం అన్నీ మాట్లాడి రెమ్యునరేషన్ అన్ని మాట్లాడేసుకున్నాను. సో ఆ సినిమాకి వేరే రెమ్యునరేషన్, ఈ సినిమాకి వేరే రెమ్యునరేషన్. ఆయన చాలా మంచి పర్సన్ అండి. సో బడ్జెట్ని బట్టి, సినిమాని కాస్టింగ్ని బట్టి ఆయన రెమ్యునరేషన్ ఉంటుంది, అన్నిటికీ ఒకటే కాదు. సో ఈ సినిమాకి ఇంత, మీ బడ్జెట్ ఎంతగా, ఓకే నా బడ్జెట్ ఎంత, ఆయన డైరెక్టర్ ఇద్దరు ప్రొడ్యూసర్ మాట్లాడుకొని కంఫర్ట్గా ఆయన డేట్లు ఇవ్వడం జరిగింది, రెమ్యునరేషన్ ఇవ్వడం జరిగింది. మీకు మీ దాకా స్టోరీ ఎలా వచ్చింది, మీరు ఎలా ఒప్పుకున్నారు? నాకు సుదర్శన్ డైరెక్టరు, నేను ఒక సినిమాకి ఆయన అసోసియేట్ దానికి, అప్పుడు నాకు పరిచయం తప్ప నాకు అంత లేదు, వచ్చినప్పుడల్లా పరిచయం ఉండి అంతే. తర్వాత నాకు ఇలా కథ చెప్తాడు సుధా అని నాకు మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నాకు చెప్పాడు. సో ఏమైందంటే అలా అప్పటికి నాకు సుధా తెలుసు కాబట్టి వచ్చి కథ చెప్పడం జరిగిందండి. సో కథ విన్నప్పుడు నాకు ఏమైందంటే ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే హీరో ఒక మంచి లవర్ అనే సినిమాతో, అంటే ఇప్పుడు చాలా లవ్ సినిమాలు చూసుంటాం, అమ్మాయి గురించి ఏదైనా చేస్తాడు, అమ్మాయి గురించి ఇంకొక ఎవరైనా కొడతాడు, సో ఇవి చూసి ఉంటాం. బట్ అలాంటి లవర్ ఈ సినిమాలో వేరే రకంగా అటు చూపిస్తాడు, అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉందని. సో ఆ చూపించే విధానం నాకు బాగా నచ్చింది. సో నాతో పాటు పెద్ద సపోర్టింగ్ కాస్టింగ్ ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది. సో ఈ రెండు నాకు ఉపయోగపడతాయి. సో ఈ టైంలో నాకు ఇప్పుడు ప్రజెంట్ నాకు సక్సెస్ అవసరం. సో ఇలాంటి కథకి నాకు ఒక క్యారెక్టర్కి తోడైతే నాకు నా సినిమాకు బాగుంటుంది అని రెండు నాకు బాగా నచ్చినాయి. సో మోస్ట్లీ హీరో క్యారెక్టరేషన్ నాకు బాగా నచ్చింది. ఆడు అంటే ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో అమ్మాయి ఓకే అందా లేదా అన్నది ఇంకా డౌట్, బట్ వీడు బాగా లవ్ చేసి ఉంటాడు. సో అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ట్రూ లవర్ ఈ సినిమాలో. అండ్ మీ కెరియర్ స్టార్టింగ్లో అండ్ ఇప్పుడు, అంటే అప్పుడు డెసిషన్స్ కానీ తీసుకునేటప్పుడు ఏమన్నా సలహా అడిగేవారా పూరి గారిని? అడుగుతానండి ఇప్పుడు కూడా. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మరి ప్రతి సలహా అడిగితే కొడతారు, అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అందుకే అడుగుతున్నా. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అయితే సినిమా అయిన తర్వాత చూపిస్తాను, ఏదో ఒక టైం తీసుకొని అని ఫస్ట్ కాపీ రెడీ అయింది ఒకసారి చూడు అంటే ఆయన వచ్చి చూస్తున్నాడు. బట్ ఈ సినిమా చేస్తున్నాను లేకపోతే కథ ఇది అనేది ఎప్పుడు డిస్కషన్ లేదండి. ఇప్పుడు నా 143 తర్వాత నుంచి లేదు. 143 తర్వాత అన్నయ్య 3 సినిమాలు నాతో చేశారు. ఒకటి అలో ప్రేమిస్తారా అండ్ బంపర్ ఆఫర్. సో అవి మాత్రం ఆయనకు తెలుసు, సో మిగతా ఆయనకు తెలియవు. బట్ ఫస్ట్ కాపీయో అది చూపిస్తూ ఉంటాం. ఆయన ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అవి తెలుసు అంతే. అవి తెలుసు ఎందుకంటే కథ బంపర్ ఆఫర్ అన్నదే, ప్రొడక్షన్ అన్నదే, హలో ప్రేమిస్తారా అన్నదే, 143 అన్నది, ఈ 3 తెలుసు ఆయనకి. తర్వాత రోమియోకి అన్నయ్య కథ కాబట్టి అది తెలుసు. సో మిగతా తెలియవండి సినిమాలకి. హాయ్, నేను సాయిరామ్ శంకర్. నా సినిమా నేనో రకం March 17th రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమా గురించి, నా గురించి, ఇంకా అన్ని విషయాల గురించి అడిగి ఇంటర్వ్యూ చేశారు మన హర్షిని గారు. సో వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి.
ఐ డ్రీమ్ మీడియాకి 700 మిలియన్ వ్యూస్ సో క్రాస్ అయింది. అంటే 700 మిలియన్స్ అంటే నాట్ ఏ జోక్. సో ఐ డ్రీమ్స్ బాగా పెరిగిపోతుంది. సో ఇలానే బాగా సక్సెస్ అవ్వాలని, ఐ డ్రీమ్స్ ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్ చేస్తూ మమ్మల్ని అందరినీ మీ మధ్యకి తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.